ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా కొన్నానండి. ఎంత ఖర్చు అయింది? అది 19,999 రూపాయల 99 పైసలండి. ఓ, అందరి బట్టలు కలిపా? చిచి చిచి, మీ బట్టలకే. అందరి బట్టలు కలిపి 1, 2, 3 దగ్గర 4 లక్షలు అయిందండి. అందులో మన ముగ్గురికి 50,000, మిగతా 3.5 లక్ష దాని చీరలు బ్లౌజులు. ఎందుకంత దుబారా ఖర్చు చేస్తున్నావు పార్వతి? ఊరుకోండి, ఈ ఊళ్ళోనే మంది పెద్ద కుటుంబం. మనమే కొంచెం రిచ్ గా కనిపించకపోతే మనకేం విలువ ఉంటుంది చెప్పండి? విలువ మనం చేసే పనులు బట్టి ఉంటుంది, కానీ వేసుకునే బట్టలను బట్టి కాదు. సర్లే కానీ ఇంట్లో అందరికి తెచ్చావు కదా? వాళ్ళందరితో నాకేం పనండి? ఎలాగూ వెళ్ళావు కదా, అందరికి తీసుకురావచ్చు కదా. ఎందుకు తీరా తెచ్చిన తర్వాత అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని లోపాలు ఎత్తి చూపిస్తారు. అవసరమా నాకు ఇదంతా? షాపింగ్ వెళ్తున్నామని అన్నయ్యకు మాట చెప్పేళ్ళుంటే బాగుండేది కదా. ఎందుకు చెప్పాలంట? అసలు ఎందుకు చెప్పాలి? అయినా ఇంకెంతకాలం అని చెప్తాం. ఇప్పుడు ఆస్తి మన పేరు మీద ఉంది కాబట్టి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం తలకెక్కనివ్వకు పార్వతి. మీకెలాగో చేత కాదు, కనీసం నన్నైనా అలవాటు చేసుకొనివ్వండి. కనీసం అన్నయ్య వదిన కన్నా తీసుకురావాల్సింది కదా. ఇప్పుడు ఆయనకి తెస్తే మాత్రం కొత్త బట్టలు కట్టుకుని ఊరేగుతారా ఏంటి? ఆ చక్రాల కుర్చీ నెట్టుకుంటూ తిరగడమే కదా ఆయన పని. ఎందుకు ఇంకా కొత్త బట్టలు? అయ్యో, అన్నయ్య, పార్వతి నీ కోసం బట్టలు తీసుకొచ్చింది చూడు. ఏవండి అవి మీకు? నీకోసం తీసుకొచ్చిన బట్టల్ని నాకెందుకు ఇస్తున్నావు శివరాం? నువ్వే ఉంచుకో. హడావిడిలో పడి మీకు తీసుకురాలేదు బావగారు. సారీ బావగారు, నన్ను క్షమించండి. పర్వాలేదులేమ్మా. నిన్ను అరే, ఇందాక నువ్వు అన్నమాట అన్నయ్య విన్నాడేమో. విన్నాడని మీతో అన్నాడా? అన్నయ్య కళ్ళలోకి చూసి తన మనసుని అర్థం చేసుకోగలను. ఓ, అన్నదమ్ముల అనుబంధం పిన్ని. బాధపడితే బాధపడి. అయినా ఇప్పుడేంటంట, ఆయన గారు బాధపడ్డారని మేం కూడా బాధపడుతూ కూర్చోవాలా? ఎవరు ఏమనుకున్నా మనం మాత్రం ఏ విషయంలో తగ్గేదే లేదు. పండగ చూడండి ఎంత బాగా జరుపుకుంటామో. రేపు మన ఇంట్లో కార్తీక మాసం జరుపుకుంటున్నామని ఊరంతా తెలిసేలా ధూమ్ధామ్ చేద్దాం. అల్లుడు గారికి ఇంకా ఆస్తి అనుభవించడం చేత కావడం లేదే.